బ్రహ్మ ముహూర్తం కథ మరియు విశిష్టత గురించి క్లుప్తంగా. బ్రహ్మ ముహూర్తం కథ, స్టోరీ ఆఫ్ బ్రహ్మ ముహూర్తం. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ పవిత్రమైన సమయంలోనే విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఈ సమయానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు వచ్చింది. ఈ ముహూర్తం రోజులోనే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయంగా పరిగణించబడుతుంది. ముహూర్తం సమయం, టైమింగ్స్. తెల్లవారుజామున సూర్యోదయానికి దాదాపు 96 నిమిషాల ముందు మొదలై సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ముగుస్తుంది. సాధారణంగా ఇది ఉదయం 3:30 నుండి 5:30 గంటల మధ్య ఉంటుంది. సూర్యోదయాన్ని బట్టి కొద్దిగా మారుతుంది. విశిష్టత మరియు ప్రయోజనాలు, సిగ్నిఫికెన్స్ అండ్ బెనిఫిట్స్. దేవతల సంచారం. ఈ సమయంలో దేవతలు, సద్గురువులు భూమిపై సంచరిస్తూ ఉంటారని, వారి ఆశీర్వాదాలు సులభంగా లభిస్తాయని నమ్మకం. ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. కాబట్టి చదువు, ధ్యానం, యోగా వంటి పనులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. చదివినది త్వరగా మనసుకు ఎక్కుతుంది. ఆరోగ్యం, హెల్త్. ఈ సమయంలో గాలి స్వచ్ఛంగా, ప్రాణశక్తి, తో నిండి ఉంటుంది. తెల్లవారుజామున లేచి వ్యాయామం చేయడం లేదా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అదృష్టం, లక్. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి దేవుడిని ధ్యానించేవారికి బుద్ధి, సంకల్ప బలం, అదృష్టం పెరుగుతాయని, జీవితంలో విజయం సాధిస్తారని చెబుతారు. సారాంశం: బ్రహ్మ ముహూర్తం అనేది కొత్త ఆలోచనలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సృష్టి సమయం. ఈ సమయంలో మేల్కోవడం ద్వారా మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.